వెల్కమ్ టు విజేత స్కిల్ అకాడమీ. సో ఈరోజు చాప్టర్ వచ్చేసి ఏసీ ఫండమెంటల్స్ గురించి డిస్కస్ చేద్దామండి. సో మనకు ఈరోజు క్లాస్లో ఏం డిస్కస్ చేద్దామంటే ఏసీ అంటే ఏంటిది, డీసీ అంటే ఏంటిది, ఏసీని ఏ విధంగా జనరేట్ చేస్తున్నాము, సైన్ వేవ్ అనేది ఏ విధంగా వస్తుంది, వాటి గురించి చేద్దాం. సో ఇక ఒకసారి చూడండి. సో ఏసీ గురించి తెలుసుకోవాలంటే ముందు మనము ఫస్ట్ డీసీ అంటే ఏంటిదో చూద్దాం. సో డీసీ అంటే ఏంటిది, డీసీ వోల్టేజ్, డీసీ కరెంట్ అని అంటాము. సో డీసీ కరెంట్ అంటే డైరెక్ట్ కరెంట్, డైరెక్ట్ వోల్టేజ్. సో అంటే డీసీ వోల్టేజ్, డీసీ కరెంట్ అంటే మీనింగ్ ఏంటంటే, సో ఫస్ట్ డీసీ వోల్టేజ్ గురించి తెలుసుకుందాము. సో డీసీ వోల్టేజ్ కోసం తెలుసుకోవాలంటే నేను ఏం చేస్తున్నానంటే ఒక గ్రాఫ్ డ్రా చేస్తున్నాను. దీని మధ్యలో గ్రాఫ్ డ్రా చేస్తున్నాను అంటే టైంకి మరియు వోల్టేజ్కి మధ్యలో గ్రాఫ్ డ్రా చేస్తున్నాను. సో ఈ గ్రాఫ్ డ్రా చేస్తే మనకు ఈ గ్రాఫ్ ఏ విధంగా వస్తుందంటే, సో ఇది వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ అనుకోండి, ఏదో ఒక మ్యాగ్నిట్యూడ్. సో ఏ విధంగా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. కాన్స్టెంట్గా ఉంటే దాన్ని మనం ఏమంటున్నాము, ఏసీ వోల్టేజ్ అంటున్నాము. సో సిమిలర్లీగా మనం ఏం చేద్దాము, డీసీ కరెంట్ను డ్రా చేద్దాము. సో డీసీ కరెంట్ను సేమ్ ఏం చేద్దామంటే టైం వర్సెస్ కరెంట్కి డ్రా చేస్తాము. టైం వర్సెస్ కరెంట్. సో వీటి మధ్యలో గ్రాఫ్ డ్రా చేస్తే మనకు ఏ విధంగా వస్తుంది, కాన్స్టెంట్గా వస్తుంది. సో వీటిని మనం ఏమంటున్నాము, డీసీ కరెంట్ అంటున్నాము. సో ఇక్కడ రెండు కేసెస్లలో కూడా చూసినా కూడా డీసీ వోల్టేజ్ అయినా సరే, డీసీ కరెంట్ అయినా సరే, సో మ్యాగ్నిట్యూడ్ అంటే ఈ పరిమాణం ఉంది కదా, వోల్టేజ్ పరిమాణం కానీ కరెంట్ పరిమాణం కానీ సో టైంతో పాటు చేంజ్ కాదు, కాన్స్టెంట్గా ఉంటుంది. సో అందుకోసమే వీటిని డైరెక్ట్ వోల్టేజ్ అంటే డైరెక్ట్ కరెంట్ అని అంటాము. ఓకేనా. సో ఈ డీసీ వోల్టేజ్ కరెంట్లో మనకు కరెంట్ అనేది ఒకటే డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. సో డీసీలో కరెంట్ అనేది ఒకటే డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, ఐదర్ డైరెక్షన్లలో ఫ్లో కాదు. డీసీ అంటే అర్థమైంది కదా. సో పరిమాణం అనేది టైంతో పాటు చేంజ్ కావద్దు, ప్లస్ మళ్ళీ కరెంట్ అనేది ఒకటే డైరెక్షన్లో ఫ్లో అయితే వాటిని మనం ఏమంటాము, డీసీ అంటాము. ఓకేనా. సో ఇది అర్థమైంది కదా. సో ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే డీసీ వోల్టేజ్ అండ్ డీసీ కరెంట్కి ఎగ్జాంపుల్. డీసీ వోల్టేజ్ అండ్ డీసీ కరెంట్కి ఇది ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఏం చేద్దాము అంటే మనం ఏసీ వోల్టేజ్ అంటే చూద్దాం. సో డీసీ అంటే అర్థమైంది కదా. డీసీ అంటే మనకు మ్యాగ్నిట్యూడ్ అనేది చేంజ్ కాదు, అంటే పరిమాణం, కరెంట్ యొక్క పరిమాణం కానీ వోల్టేజ్ యొక్క పరిమాణం కానీ కరెంటుతో పాటు చేంజ్ కాదు, కాన్స్టెంట్గా ఉంటుంది. సో అదే ఏసీ చూద్దాం. ఏసీ ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఏసీ వోల్టేజ్ను డ్రా చేస్తున్నాను. సో సేమ్ గ్రాఫ్ డ్రా చేస్తాను. దేని మధ్యలో అంటే టైంకి మరియు వోల్టేజ్కి మధ్యలో గ్రాఫ్ డ్రా చేస్తున్నాను. ఇది ఏసీ వోల్టేజ్ అండి. ఓకేనా. సో ఈ రెండింటి మధ్యలో నేను గ్రాఫ్ డ్రా చేస్తున్నాను. సో ఆ గ్రాఫ్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే ఈ ఏసీ వోల్టేజ్లో మనకు వోల్టేజ్ అనేది టైంతో పాటు వేరీ అవుతుంది. సో ఏ విధంగా వేరీ అవుతుంది, ఫస్ట్ జీరో ఉంటుంది, జీరో నుంచి స్లోగా మనకు మ్యాక్సిమం ఇంక్రీజ్ అవుతుంది, మరియు స్లోగా జీరో అవుతుంది, మరియు డైరెక్షన్ చేంజ్ అయిపోయి నెగిటివ్ డైరెక్షన్లో స్లోగా ఇంక్రీజ్ అవుతుంది, మరియు మళ్ళీ ఏమవుతుంది, జీరోకు రావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనేది సో కంటిన్యూస్గా ఉంటుంది. సో ఇక్కడ ఇదేంటిది పాజిటివ్ సైకిల్ అంటాము, దీన్ని నెగిటివ్ సైకిల్ అంటున్నాము. సో ఈ ఏసీ వోల్టేజ్లో వోల్టేజ్ యొక్క పరిమాణం ఏ విధంగా ఉంది, టైంతో పాటు చేంజ్ అయింది. సో ఈ టైం దగ్గర ఇస్తున్నాను అనుకోండి, సో సమ్ వోల్టేజ్ ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర ఇస్తున్నాను అనుకోండి, సమ్ వోల్టేజ్ ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే సమ్ వోల్టేజ్ ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే సమ్ వోల్టేజ్ ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా టైంతో పాటు చేంజ్ అయితే దానిని మనం ఏసీ వోల్టేజ్ అని అంటున్నాము. ఓకేనా. సో ఆల్టర్నేటింగ్ అంటే ఏంటిది, దీని యొక్క పరిమాణం అనేది చేంజ్ అవుతుంది. సో దీని వోల్టేజ్ యొక్క పరిమాణము చేంజ్ అవుతుంది, మరియు పొలారిటీ కూడా టైంతో పాటు చేంజ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటామంటే ఏసీ వోల్టేజ్ అంటాం. సిమిలర్లీగా మనము ఏసీ కరెంట్కు కూడా డ్రా చేద్దాం. సో ఏసీ కరెంట్కు గ్రాఫ్ డ్రా చేస్తే టైం తీసుకోండి, సో ఈ వై యాక్సిస్ మీద కరెంట్ డ్రా చేయండి. సో ఇప్పుడు మనకు ఏసీ కరెంట్ యొక్క వేవ్ ఫామ్ ఏ విధంగా వస్తుందంటే, ఏసీ కరెంట్ వేవ్ ఫామ్ ఏ విధంగా వస్తుందంటే సేమ్ టైం ఫస్ట్ జీరో ఉంటుంది, జీరో నుంచి స్లోగా మ్యాక్సిమం వెళ్తుంది, మరియు మ్యాక్సిమం నుంచి మరి స్లోగా జీరోకి రావడం జరుగుతుంది, మరియు రివర్స్ డైరెక్షన్లో మళ్ళీ మ్యాక్సిమం వెళ్తుంది, సో మళ్ళీ జీరో అనేది రావడం జరుగుతుంది. దీన్ని పాజిటివ్ సైకిల్ అంటాము, దీన్ని నెగిటివ్ సైకిల్ అంటాము. సో ఏసీ కరెంట్లో టైంతో పాటు మనకి ఏమవుతుంది, పరిమాణం, కరెంట్ యొక్క పరిమాణము ప్లస్ మరియు పొలారిటీ రెండు కూడా చేంజ్ అయితే వాటిని మనం ఏమంటామంటే ఏసీ కరెంట్ అని అంటాము. సో అర్థమైంది కదా. సో ఈ టోటల్ మనం సింపుల్గా ఏమంటామంటే ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ అంటాము. సో ఆల్టర్నేటింగ్ క్వాంటిటీలో ఏం జరుగుతుంది మనకు, సో
పరిమాణము, ఓకే, మ్యాగ్నిట్యూడ్ మరియు పొలారిటీ రెండు కూడా చేంజ్ అయితే వాటినే మనం ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ అంటాము. సో ఏసీ వోల్టేజ్ అంటే వోల్టేజ్ యొక్క పరిమాణము మరియు పొలారిటీ రెండు కూడా టైంతో పాటు చేంజ్ అవుతుంది, వాటిని మనం ఏమంటాము, ఏసీ వోల్టేజ్ అంటాము. సో నెక్స్ట్ ఏంటిది, ఏసీ కరెంట్. ఏసీ కరెంట్ అంటే ఏంటిది, ఏసీ కరెంట్లో కూడా మనకేమవుతుంది, పరిమాణము, మ్యాగ్నిట్యూడ్ మరియు పొలారిటీ రెండు కూడా టైంతో పాటు చేంజ్ అవుతాయి కాబట్టి వాటిని మనం ఏమంటాం, ఏసీ కరెంట్ అంటాము. ఒకసారి డెఫినేషన్ రాస్తున్నాను. సో ఫస్ట్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ. ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ అంటే ఏందో డెఫినేషన్ రాద్దాం. ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ. సో ఈ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ అంటే ఏంది, నథింగ్ బట్ ఏసీ అంటాం. ఏసీనే ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ అంటే ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది, ఓకేనా. సో ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ ఈజ్ వన్ ఇన్ విచ్ ఏమవుతుంది మనకు, ఇన్ విచ్ magnitude and మనకేమవుతుంది, magnitude and polarity changes regular interval of time, changes in regular interval of time. సో అర్థమైంది కదా. సో ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ అంటే ఏంది, మ్యాగ్నిట్యూడ్ మరియు పొలారిటీ టైంతో పాటు చేంజ్ అయితే వాటినే ఏసీ అంటాం, నథింగ్ బట్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఏసీ వోల్టేజ్ అంటే చూద్దాం. ఏసీ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ లేదా ఏసీ వోల్టేజ్ అందాం. ఏసీ వోల్టేజ్. సో ఏసీ వోల్టేజ్ అంటే ఏంది, సో సేమ్ వోల్టేజ్ ఇన్ విచ్ ఏ వోల్టేజ్ ఏమవుతుంది, ఆ వోల్టేజ్ అనేది ఏ విధంగా అవుతుంది, ఏ వోల్టేజ్ ఇన్ విచ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ పొలారిటీ ఏమవుతుంది, మ్యాగ్నిట్యూడ్ అండ్ పొలారిటీ చేంజెస్ టైంతో పాటు మనకు చేంజ్ అవుతుంది, చేంజెస్ ఇన్ రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైం, టైంతో పాటు మనకి ఏమవుతుంది, పరిమాణము మరియు పొలారిటీ చేంజ్ అయితే వాటినే ఏసీ వోల్టేజ్ అంటాం. సో నెక్స్ట్ ఏంటిది, ఏసీ కరెంట్ అంటే ఏంటిది, ఏసీ కరెంట్ మనం దేనిని అంటాము అంటే, సో ఏ కరెంట్ ఇన్ విచ్ ఏమవుతుంది, సేమ్ మళ్ళీ ఇదే ఫార్ములా, ఓకేనా. సో మ్యాగ్నిట్యూడ్ మరియు పరిమాణం రెండు కూడా చేంజ్ అవుతుంది టైంతో పాటు, మ్యాగ్నిట్యూడ్ అండ్ పొలారిటీ చేంజెస్ ఎట్ ఇన్ రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైం, ఇంటర్వెల్ ఆఫ్ టైం. సో అర్థమైంది కదా. సో ఏసీకి డీసీకి మధ్యలో తేడా అర్థమైంది కదా. సో డీసీలో అయితే డైరెక్ట్ మ్యాగ్నిట్యూడ్ మరియు పరిమాణం, మ్యాగ్నిట్యూడ్ అనేది చేంజ్ కాదు, కాన్స్టెంట్గా ఉంటుంది. ఏసీలో ఏమవుతుంది, టైంతో పాటు మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవుతుంది, పొలారిటీ కూడా చేంజ్ అవుతుంది. డీసీలో కరెంట్ అనేది ఒకటే డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, ఏసీలో 8 డైరెక్షన్లలో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇది ఏసీకి అండ్ డీసీకి మధ్యలో ఉన్న డిఫరెన్స్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఏసీని ఏ విధంగా జనరేట్ చేస్తామో చూద్దాం, ఏసీ వోల్టేజ్ అండ్ ఏసీ కరెంట్ ఏ విధంగా జనరేట్ అవుతుందో చూద్దాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటిది, జనరేషన్ ఆఫ్ ఏసీ వోల్టేజ్ అండ్ కరెంట్. సో ఏసీ వోల్టేజ్ ఏసీ కరెంట్ ఏ విధంగా జనరేట్ అవుతుందో చూద్దాం. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఏసీ వోల్టేజ్ ఏసీ కరెంట్ను జనరేట్ చేయాలి. సో ఇది ఏ ఫార్ములా బేస్డ్ మీద జనరేట్ చేస్తామంటే, ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఏసీ జనరేటర్ పనిచేస్తుంది అంటే ఫారడేస్ లాస్ మీద డిపెండ్ అయ్యి పనిచేస్తుంది. సో ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రకారము సో ఏదైనా మనకి ఏసీ వోల్టేజ్ ఏసీ కరెంట్ను జనరేట్ చేయాలి, ఈఎంఎఫ్ను జనరేట్ చేయాలి. సో జనరేట్ చేయాలి అంటే ముఖ్యంగా 3 విషయాలు ఉండాలి, మనకు 3 థింగ్స్ అనేది కావాలి. అవి ఏంటి అంటే, సో ఫస్ట్ వన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనండి లేదా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, రెండు ఒకటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో రెండోది ఏంటంటే కండక్టర్
కండక్టర్ ఆర్ లేదా కాయిల్ అని కూడా అనొచ్చు, కండక్టర్ ఆర్ కాయిల్. సో మూడోది ఏంటిది, రిలేటివ్ మోషన్ బిట్వీన్ దెమ్, రిలేటివ్ మోషన్ బిట్వీన్ దెమ్. ఈ 3 బేస్ అయి మనకు ఏసీ జనరేటర్ అనేది వర్క్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఏంటిది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కావాలి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తీసుకుంటున్నాను, ఓకేనా. సో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అని మనం ఈ టైప్లో తీసుకుంటున్నాం. సో మనకేమవుతుంది, ఈ మ్యాగ్నెట్లో నార్త్ పోల్ నుంచి ఫ్లక్స్ అనేది సౌత్ పోల్కి ఫ్లో అవుతూ ఉంటుంది, ఓకేనా. సో మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఏమవుతుంది, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఫోల్ అవుతుంది. సో ఈ విధంగా మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తాం. సో నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి, కండక్టర్ ఆర్ కాయిల్ కావాలి, ఓకేనా. సో ఒక కండక్టర్ కానీ ఒక కాయిల్ కానీ తీసుకోండి. సో తీసుకొని ఈ మ్యాగ్నెటిక్ మధ్యలో ప్లేస్ చేయండి. ఆ 2 మ్యాగ్నెట్స్ ఉన్నాయి కదా, ఆ మ్యాగ్నెట్స్ మధ్యలో ప్లేస్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు కాయిల్ కూడా వచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే రిలేటివ్ మోషన్ బిట్వీన్ దెమ్. సో రిలేటివ్ మోషన్ అంటే ఏంటంటే, సో మనము ఏసీ వోల్టేజ్ ఏసీ జనరేటర్ని 2 విధాలుగా జనరేట్ చేయొచ్చు, ఓకేనా. సో ఈఎంఎఫ్ని 2 విధాలుగా జనరేట్ చేయొచ్చు. సో ఫస్ట్ మెథడ్ ఏంటిది అంటే, కాయిల్ని రొటేట్ చేస్తాము. ఈ కాయిల్ ఉంది కదా, ఈ కాయిల్ని తిప్పాలి, ఓకేనా. ఈ కాయిల్ని రొటేట్ చేయాలి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్గా ప్లేస్ చేయాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్గా ప్లేస్ చేసేసి అంటే స్థిరంగా ఉంచి, సో ఈ కాయిల్ మాత్రమే రొటేట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఈ ప్రిన్సిపల్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే స్మాల్ జనరేటర్స్లో యూజ్ చేస్తాం. ఇది ఒక మెథడ్. సో ఇంకొక మెథడ్ ఏ విధంగా జనరేట్ చేయొచ్చు అంటే, సో బై రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను రొటేట్ చేయాలి. ఈ కాయిల్ ఉంది కదా, ఈ కాయిల్ని స్థిరంగా ఉంచాలి. ఈ కాయిల్ కాన్స్టెంట్గా స్థిరంగా పెట్టాలి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను రొటేట్ చేయాలి. ఏ విధంగా రొటేట్ చేయాలంటే కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీతోనే రొటేట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అంటే 2 విధాలుగా మనం ఈఎంఎఫ్ జనరేట్ చేయొచ్చు, ఓకేనా. సో ఈ సెకండ్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, మనకు లార్జ్ జనరేటర్స్ ఉంటాయి కదా, వాటికి మనము సెకండ్ ప్రిన్సిపల్ అనేది యూజ్ చేస్తాము. సో ఈ విధంగా మనం ఏం చేస్తాము, 2 మెథడ్స్ ద్వారా మనము ఏసీని జనరేట్ చేయొచ్చు, రైట్. సో ఒకసారి రాస్తున్నానండి. సో మనకేంటిది, ఏసీ జనరేటర్ బై ద 2 మెథడ్స్. సో ఫస్ట్ మెథడ్ ఏంది, ఏసీ జనరేటర్ బై ద 2 మెథడ్స్. సో ఫస్ట్ మెథడ్ ఏంటి చెప్పండి, అండ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ బై, ఫస్ట్ ఏంటిది, బై రొటేటింగ్. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, బై రొటేటింగ్ కాయిల్, బై రొటేటింగ్ ఏ కాయిల్. సో కాయిల్ను రొటేట్ చేయాలి బై రొటేటింగ్ ఏ కాయిల్ at constant angular velocity, at constant angular velocity. కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీతో నేను ఏం చేస్తున్నాను, కాయిల్ని రొటేట్ చేస్తున్నాను. బట్ బై కీపింగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్, బై కీపింగ్ ఏం చేయాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్. సో అప్పుడు ఏమవుతుంది మనకు, సో కండక్టర్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది కట్ అయిపోయి ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, కండక్టర్ కట్స్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, అప్పుడు ఏమవుతుంది, ఈఎంఎఫ్ ఇస్ జనరేటెడ్. మనకు ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ మెథడ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, స్మాల్ జనరేటర్స్లో యూజ్ చేస్తాం. స్మాల్ ఏసీ జనరేటర్స్. ఓకేనా. సో ఇంకొక మెథడ్ ఏంది, సెకండ్ మెథడ్ ఏంటిది, బై రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు ఏం చేస్తున్నాను, సో కాయిల్ను స్థిరంగా పెడుతున్నాను, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను రొటేట్ చేస్తున్నాను. బై రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ at constant angular velocity at constant angular velocity by keeping coil constant. సో ఈ కేసులో కూడా మనకి ఏమవుతుంది, కండక్టర్ కట్స్ ద, ఈ కేసులో కూడా మనకి ఏమవుతుంది, కండక్టర్ కట్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అండ్ ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఈఎంఎఫ్ ఇస్ జనరేటెడ్, ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది.
ఇది అనేది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే లార్జ్ జనరేటర్స్కి యూజ్ చేస్తాము. ఈ మెథడ్ అనేది దేనికి యూజ్ చేస్తాము? లార్జ్ ఏసీ జనరేటర్స్కి యూజ్ చేస్తాము. సో ఈ విధంగా మనకి ఏమవుతుంది, రెండు విధాలుగా మనకు సో ఏసీని జనరేట్ చేయొచ్చు. అంటే ఇవన్నీ ప్రైమరీ రిక్వైర్మెంట్ అన్నట్టు, ఏసీ జనరేట్ చేయడానికి ప్రైమరీ రిక్వైర్మెంట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ కాయిల్ని తిప్పినప్పుడు మనకి ఏమవుతుంది, ఈ కాయిల్ లోపల మనకు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది కదా. సో ఆ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ని ఏసీ వోల్టేజ్ ఆర్ ఏసీ కరెంట్ అంటాము. సో అది ఏ విధంగా ఏ టైంలో ఎంత ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది, సో ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేయండి అంటే దీనికి కాయిల్ అనుకోండి, దీని యొక్క కాయిల్ సైడ్స్ వచ్చేసి ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి డి, ఈ విధంగా కాయిల్ సైడ్స్ తీసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా కాయిల్ సైడ్స్ తీసుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సో దీన్ని సింపుల్గా డ్రా చేస్తున్నాను. ఇదంతా ఇంత కాంప్లికేటెడ్ ఉంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సింపుల్గా డ్రా చేస్తున్నాను. ఫస్ట్ నాకు ఏం కావాలి, మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి కదా. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది నేను ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల నేను ఏం చేస్తున్నానంటే ఒక కాయిల్ సైడ్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను, అంటే ఒకటే సైడ్ కన్సిడర్ చేస్తున్నాను. ఈ ఏబీ కాయిల్ సైడ్ మాత్రమే తీసుకోండి. ఓకేనా. సో ఈ ఏబీ కాయిల్ సైడ్ మాత్రమే తీసుకోండి. అంటే ఏ విధంగా ఉంటుందంటే ఏబీ కాయిల్ సైడ్ ఇది ఒకటి కాయిల్ సైడ్, ఏబీ కాయిల్ సైడ్ అనుకోండి. ఇది ఏ అనుకోండి, ఇది బి అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ కాయిల్ ఉంది కదా, సో ఈ కాయిల్ సైడ్ రొటేట్ చేస్తున్నా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తున్నా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తున్నా. ఇదేంటిది, ఇది వైట్ లైన్ ఏమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇదేమో కాయిల్ సైడ్. సో ఇక్కడ చూడండి ఈ కేస్ దగ్గర ఏమవుతుంది అంటే ఈ పొజిషన్ దగ్గర, సో మనకు చూడండి ఈ పొజిషన్ దగ్గర మనకు ఈ విధంగా తిప్పండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పండి. సో తిప్పినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పోయే డైరెక్షన్ మరియు ఈ కాయిల్ సైడ్ ఏబీ కాయిల్ సైడ్ మూవ్ అయ్యే డైరెక్షన్ రెండూ కూడా ఒకే డైరెక్షన్లో ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పోయే డైరెక్షన్ మరియు కాయిల్ మూవ్ అయ్యే డైరెక్షన్ రెండూ కూడా ఒకే విధంగా ప్యారలల్గా ఉంటే మనకు ఫ్లక్స్ అనేది కట్ కాదు, ఈఎంఎఫ్ అనేది జీరో అవుతుంది. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇటువంటి ఈ కేసులో మనకు ఈఎంఎఫ్ అనేది జీరో. ఈ కేసులో మనకి ఏంటిది, ఈఎంఎఫ్ అనేది జీరో. ఇది టైం అనుకోండి, టైం. సో మనకు ఈ కేసులో అంటే ఈ విధంగా ఉంది కదా, ఈ కేసులో మనకి ఏమవుతుంది, ఈఎంఎఫ్ అనేది జీరో అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను కాయిల్ను స్లోగా ఈ విధంగా రొటేట్ చేస్తున్నా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తున్నా. సో ఈ కాయిల్ అనేది ఏమవుతుంది, ఈ విధంగా రీచ్ అవుతుంది. సో 90 డిగ్రీస్కి రీచ్ అవుతుంది. అంటే కాయిల్ ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు నేను కాయిల్ ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ స్లో తిప్పిన. సో తిప్పినప్పుడు ఫైనల్గా కాయిల్ పొజిషన్ ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా ఉంటుంది. కాయిల్ పొజిషన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. సో దీన్ని ఈ విధంగా తిప్పుతున్నా. ఓకేనా. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పండి. సో ఈ పొజిషన్ దగ్గర అంటే ఏమవుతుంది, ఈ పొజిషన్ చూడండి, ఈ పొజిషన్ దగ్గర కాయిల్ అనేది ఏ విధంగా ఉంటుంది, పర్పెండిక్యులర్ ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది, పర్పెండిక్యులర్ ఉంటుంది. ఇదేమో ఇట్ సైడ్ మూవ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మనకు ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ పర్పెండిక్యులర్ ఉంటుంది. సో ఎప్పుడైతే పర్పెండిక్యులర్ ఉందో సో ఆ కాయిల్ లోపల ఆ పొజిషన్ దగ్గర మనకు ఫ్లక్స్ కటింగ్ అనేది ఎక్కువ ఉండి మ్యాక్సిమం ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ పొజిషన్ నుంచి స్లోగా నేను తిప్పిన, ఈ పొజిషన్ నుంచి స్లోగా తిప్పినప్పుడు మనకి ఏమవుతుందంటే సో ఈఎంఎఫ్ అనేది ఫ్లక్స్ కట్ అవ్వకుండా స్లోగా ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది. డెవలప్ అయ్యి ఈ పొజిషన్కి వచ్చేసరికి ఈ పొజిషన్ దగ్గర మనకు మ్యాక్సిమం ఉంటుంది. ఈ పొజిషన్ వచ్చేసరికి ఈ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి మనకు మ్యాక్సిమం ఉంటుంది. ఓకేనా. సో ఈ ఫస్ట్ పొజిషన్ దగ్గర ఇది ఫస్ట్ పొజిషన్, ఈ ఫస్ట్ పొజిషన్ దగ్గర ఈఎంఎఫ్ అనేది జీరో. ఇది సెకండ్ పొజిషన్, ఈ సెకండ్ పొజిషన్ దగ్గర ఈఎంఎఫ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. సో ఎందుకు మ్యాక్సిమం ఉంటుందంటే సో ఈ కాయిల్ మూవ్ అయ్యే డైరెక్షన్ మరియు ఈ ఫ్లక్స్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఉంటుంది. పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఉంటే మనకు మ్యాక్సిమం ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది అక్కడ. సో నెక్స్ట్ చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి.
ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సేమ్ ఇంకా రొటేట్ చేస్తున్నాను, కాయిల్ను రొటేట్ చేస్తున్నాను. రొటేట్ చేసినప్పుడు ఫైనల్గా ఏమవుతుంది, మళ్ళీ ఈ పొజిషన్కి రావడం జరుగుతుంది. ఈ పొజిషన్కి కాయిల్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కింద ఏ ఉంటుంది, ఇది బి ఉంటుంది. సేమ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేయండి, ఈ విధంగా రొటేట్ చేయండి. సో మళ్ళీ ఈ పొజిషన్కి వచ్చింది. ఈ పొజిషన్లో కూడా మళ్ళీ ఏమవుతుంది, కాయిల్ సైడ్స్ అనేది సేమ్ డైరెక్షన్, కాయిల్ సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో సేమ్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు మనకి ఈఎంఎఫ్ ఏ విధంగా ఉంటుంది, 0 ఉంటుంది. ఓకేనా. సో థర్డ్ వన్ ఏంటిది, ఈఎంఎఫ్ అనేది 0 అంటే ఏమవుతుంది, మనకు ఈ పొజిషన్ దగ్గర మ్యాక్సిమం ఉంది కదా. సో ఈ విధంగా రొటేట్ చేసినప్పుడు మనకు ఈఎంఎఫ్ అనేది తగ్గుకుంటూ వస్తుంది, స్లోగా తగ్గుకుంటూ వచ్చేసి ఈ పొజిషన్కి వచ్చేసరికి 0 అవుతుంది. సో ఈ విధంగా మనకు పాజిటివ్ సైకిల్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో పాజిటివ్ సైకిల్ అంటే ఒక 180 డిగ్రీస్ తిప్పినాం అనుకోండి కాయిల్, సో ఈ విధంగా ఒక పాజిటివ్ సైకిల్ అనేది రావడం జరుగుతుంది. సో ఇదేంటి 0 డిగ్రీస్ అనుకోండి, ఇది మ్యాక్సిమం ఎక్కడ 90 డిగ్రీస్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాయిల్ 90 డిగ్రీస్ ఉన్నప్పుడు మనకు ఈ విధంగా మ్యాక్సిమం వస్తుంది. 180 డిగ్రీస్ దగ్గర మళ్ళీ 0 ఉంటుంది. సో ఇప్పుడు సేమ్ ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఇంకా తిప్పేసేయండి. ఈ కాయిల్ ఉంది కదా, ఈ కాయిల్ని ఇంకా రొటేట్ చేయండి. సో ఇంకా రొటేట్ చేసినప్పుడు మళ్ళీ ఫైనల్గా ఈ కాయిల్ ఏ పొజిషన్కి రీచ్ అవుతుందంటే, సో ఈ పొజిషన్కి రీచ్ అవుతుంది. ఓకేనా. ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. ఇది యాంగులర్ వెలాసిటీ W అనుకోండి. సో ఈ విధంగా తిప్పినప్పుడు ఈ పొజిషన్ ఉంది కదా, సో ఈ పొజిషన్లో మళ్ళీ మనకి ఏమవుతుంది, మ్యాక్సిమం ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈ ఫోర్త్ పొజిషన్లో ఇది ఏ విధంగా ఉంది, పర్పెండిక్యులర్ ఉంది కదా, ఇదేమో ఇటు సైడ్ రొటేట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ఈ విధంగా ఉంది. పర్పెండిక్యులర్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, మ్యాక్సిమం ఈఎంఎఫ్ డెవలప్ అవుతుంది. బట్ ఏంటంటే రివర్స్ అపోజిట్ డైరెక్షన్లో జనరేట్ అవుతుంది. అర్థమైందా. సో అపోజిట్ డైరెక్షన్లో జనరేట్ అవుతుంది. సో నేను ఏం చేస్తున్నా, ఈ విధంగా కాయిల్ రొటేట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, రివర్స్ డైరెక్షన్లో మనకి ఏమవుతుంది, ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఈ విధంగా ఈ పొజిషన్కి వచ్చేసరికి మ్యాక్సిమం ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొక పొజిషన్ చూద్దాం. ఇది 270 డిగ్రీస్ దగ్గర, ఇది 270 డిగ్రీస్ దగ్గర. సో నెక్స్ట్ రైట్. సో మళ్ళీ ఈ విధంగా తిప్పేసండి. తిప్పినప్పుడు ఏమవుతుంది, ఫైనల్ పొజిషన్ మళ్ళీ ఏ పొజిషన్ ఉందో ఆ పొజిషన్కి రావడం. ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. సో దీని యొక్క స్పీడ్ ఒమేగా. సో ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా రొటేట్ అయినప్పుడు ఈ పొజిషన్ దగ్గర మనకు ఈఎంఎఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ 0 అనేది రావడం జరుగుతుంది. సో ఏమవుతుంది, దీన్ని ఈ విధంగా తిప్పినప్పుడు మళ్ళీ స్లోగా మళ్ళీ 0కి రీచ్ అవుతుంది. ఇది 360 డిగ్రీస్ దగ్గర. అంటే ఒక కంప్లీట్ రొటేట్ చేసినప్పుడు కాయిల్ ఈ విధంగా ఉంది. ఈ కాయిల్ అనేది కాయిల్ సైడ్ అనుకోండి, ఇది కంప్లీట్గా ఈ విధంగా ఫస్ట్ ఈ విధంగా ఉంది. ఈ పొజిషన్ నుంచి ఫస్ట్ ఈ పొజిషన్కి రొటేట్ చేసిన, ఇట్లా రొటేట్ చేసినప్పుడు ఈ పొజిషన్ దగ్గర మనకు మ్యాక్సిమం ఈఎంఎఫ్ అనేది కట్ అవుతుంది. మళ్ళీ ఈ పొజిషన్కి వచ్చింది అనుకోండి, మళ్ళీ 0. సో మళ్ళీ ఇది ఈ విధంగా ఏమవుతుంది, ఒక పర్ఫెక్ట్ ఒక 360 డిగ్రీస్ రొటేట్ చేసినాం అనుకోండి. సో ఈ విధంగా మనకు ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది పాజిటివ్ సైకిల్ అవుతుంది, ఇది నెగిటివ్ సైకిల్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఏమవుతుంది, ఇది ఫస్ట్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్లో మ్యాక్సిమం 0 ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. 0 ఈఎంఎఫ్ ఉంటుంది. ఎందుకు అంటే, సో ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్ ఆఫ్ ఫోర్సెస్ మరియు ఇది మూవ్ అయ్యే డైరెక్షన్ రెండు కూడా ప్యారల్గా ఉంటాయి. సో ఫ్లక్స్ కటింగ్ అనేది ఏమి ఉండదు, ఈఎంఎఫ్ అనేది 0 ఉంటుంది ఆ పొజిషన్లో. సో ఈ సెకండ్ అండ్ ఫోర్త్లో మనకి ఏమవుతుంది, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మరియు సో ఈ కాయిల్ మూవింగ్ డైరెక్షన్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఉంటాయి కాబట్టి మనకు మ్యాక్సిమం ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఓకేనా. సో ఒకసారి రాస్తున్నానండి. Okay, so a coil is rotated so coil rotate చేసినాం అనుకోండి, ఏమవుతుంది, a coil rotated at constant angular speed so angular speed దగ్గర రొటేట్ చేసినాం అనుకోండి, కాన్స్టెంట్ యాంగులర్ స్పీడ్ దగ్గర రొటేట్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఏమవుతుంది, ఏ కాయిల్ ఈజ్ రొటేటెడ్ కాన్స్టెంట్ యాంగులర్ స్పీడ్, ఫ్లక్స్ కటింగ్ త్రూ కాయిల్ అనేది చేంజ్ అవుతుంది. ఫ్లక్స్ కటింగ్ త్రూ కాయిల్ చేంజెస్ అండ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ కూడా ఏమవుతుంది,
చేంజ్ అవుతుంది. అండ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద కాయిల్ చేంజెస్, ఇన్ ద కాయిల్ కూడా ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. ఈ విధంగా మనము ఏసీని జనరేట్ చేస్తాం. సో అర్థమైంది కదా. సో ఫైనల్గా మనకు ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ వచ్చింది, మ్యాగ్నిట్యూడ్ కూడా చేంజ్ అయింది, ఇక్కడ పొలారిటీ కూడా చేంజ్ అవుతుంది. దీన్ని మనం ఏసీ వోల్టేజ్, ఏసీ కరెంట్ అని అంటాం. సో వోల్టేజ్ తీసుకుంటే వోల్టేజ్ వస్తుంది, కరెంట్ అయితే కరెంట్. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ పొజిషన్ దగ్గర మనకు 0 ఉంటుంది, 1 పొజిషన్, 3 పొజిషన్, 5 పొజిషన్. ఎట్ పొజిషన్ 1, 3, 5 ఈ పొజిషన్ దగ్గర మనకి ఏమవుతుంది, అండ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఈజ్ 0 ఉంటుంది. ఎందుకు 0? ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అనేది 0 ఉంటుంది. ఎందుకు 0? సో కాయిల్ రొటేషన్ డైరెక్షన్, కాయిల్ రొటేషన్ డైరెక్షన్ అండ్ ఇంకేంటిది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నథింగ్ బట్ కాయిల్ సైడ్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బోత్ ప్యారలల్ టు ఈచ్ అదర్, బోత్ ప్యారలల్గా ఉంటాయి కాబట్టి ప్యారలల్ టు ఈచ్ అదర్. సో కాబట్టి ఫ్లక్స్ కటింగ్ ఈజ్ 0. సో ఫ్లక్స్ కటింగ్ అనేది ఏమవుతుంది, ఫ్లక్స్ కటింగ్ ఈజ్ 0. సో కాబట్టి ఫ్లక్స్ కటింగ్ ఏం లేనప్పుడు ఈఎంఎఫ్ కూడా ఏమైనా ఇండ్యూస్ అవుతుందా, ఈఎంఎఫ్ ఈజ్ 0. ఈఎంఎఫ్ కూడా మనకు 0 ఉంటుంది ఆ పొజిషన్లో. నెక్స్ట్ ఎట్ పొజిషన్ 2 and 4th, ఎట్ పొజిషన్ 2 and 4th దగ్గర అండ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ మ్యాక్సిమం ఉంటుంది. ఎందుకు అంటే బికాస్ కాయిల్ సైడ్ డైరెక్షన్, కాయిల్ సైడ్ రొటేషన్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా ఉంటుంది, పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, పర్పెండిక్యులర్ ఉంటుంది, సో ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఈజ్ మ్యాక్సిమం. ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అనేది మనకు ఇండ్యూస్డ్ ఈజ్ మ్యాక్సిమం ఉంటుంది, మ్యాక్సిమం. సో అర్థమైందిగా. ఈ విధంగా మనం ఏం చేస్తున్నాము, ఏసీ వోల్టేజ్, ఏసీ కరెంట్ను జనరేట్ చేస్తాం. సింపుల్గా ఒక ఫార్ములా రాస్తున్నానండి, ఎంత జనరేట్ అవుతుందంటే E = BLV sin θ. ఓకేనా. సో ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్కి సింపుల్ ఫార్ములా అండి, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ B అంటే ఏంటిదంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నెక్స్ట్ L అంటే లెంత్ ఆఫ్ కండక్టర్. నెక్స్ట్ V అంటే వెలాసిటీ ఆఫ్ కండక్టర్. నెక్స్ట్ θ ఉంది కదా, యాంగిల్ బిట్వీన్ B and V మధ్యలో యాంగిల్. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాము, ఏసీ వోల్టేజ్, ఏసీ కరెంట్ అనేది ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ మనము జనరేట్ చేస్తున్నాము.